కర్ణాటకలో హిందీ వర్సెస్ కన్నడ వార్ నడుస్తోంది. తమిళనాడు తరహాలో లాంగ్వేజ్ పాలిటిక్స్ పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. నేమ్ బోర్డుల్లో 60% కన్నడ భాషను వాడాలని బెంగళూరు నగరపాలక సంస్థ ఆదేశాలు జారీ చేసింది. నేమ్ బోర్డులు మార్చని షాపులపై కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు దాడులకు దిగారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వివిధ వ్యాపార సముదాయాల నేమ్ బోర్డుల్ని ధ్వంసం చేశారు. అయితే కన్నడ భాష వివాదం వెనుక కాంగ్రెస్ సర్కార్ హస్తం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వల్లమాలిన భాషాభిమానానికి, ప్రాంతీయాభిమానానికి తమిళనాడు కేర్ ఆఫ్ అడ్రస్. గతంలో భాషా పరిరక్షణ కోసం తమిళనాట పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. తమిళ రాజకీయాలు సైతం భాష, సంస్కృతి, ప్రాంతీయతపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా కన్నడ నాట సైతం భాషా పరిరక్షణ ఉద్యమం తలెత్తింది. అన్ని దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్ల ముందు ఉండే సైన్ బోర్డులపై కన్నడలోనే పేర్లు రాయాలని బెంగళూరులో కన్నడ పరిరక్షణ సంఘాలు ఆందోళనకు దిగాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలపై దాడులకు దిగి నేమ్ బోర్డులను ధ్వంసం చేశారు. ఈ వివాదం చినికి చినికి గాలివానుగా మారి కన్నడ నాట ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కర్ణాటకలోని బెంగళూరులో హిందీ వర్సెస్ కన్నడ వివాదం రాజుకుంది. కర్ణాటకలో ఉండే అన్ని దుకాణాల ముందు సైన్ బోర్డులపై కన్నడ భాషను ఖచ్చితంగా ఉపయోగించాలనే డిమాండ్ ఊపందుకుంది. నగరంలోని షాపులు, వాణిజ్య సముదాయాలు, హోటళ్ల నేమ్ ప్లేట్లలో 60% కన్నడ భాష వాడాలన్న డిమాండ్తో కర్ణాటక రక్షణ వేదిక ఆందోళన చేపట్టింది. దీంతో బెంగళూరు మహానగర పాలక సంస్థ కర్ణాటక రక్షణ వేదిక సభ్యులతో సమావేశమైంది. బెంగళూరులో 1400 కిలోమీటర్ల మేర ఆర్టీరియర్, సబ్ ఆర్టీరియర్ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లపై ఉన్న అన్ని వాణిజ్య దుకాణాల నేమ్ బోర్డుల్లో 60% కన్నడ భాష వాడాలని కేఆర్వి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలాల వారీగా సర్వే చేసి నేమ్ బోర్డులపై 60% కన్నడ భాష లేని షాపులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీలోగా నగరంలోని వాణిజ్య సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు నేమ్ బోర్డులపై 60% కన్నడ భాషలను ఉపయోగించాలని ఆదేశించారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ట్రేడ్ లైసెన్స్ జారీ చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ నగరంలోని పలుచోట్ల షాపులు, హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులు నేమ్ బోర్డులు మార్చలేదు. దీంతో ఆగ్రహించిన కన్నడ పరిరక్షణ సంఘాల నేతలు రెచ్చిపోయారు. బెంగళూరులోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, షాపులపై దాడికి దిగారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉన్న బోర్డులను ధ్వంసం చేసి తొలగించారు. భాషా వివాదంతో కన్నడ రాజధాని బెంగళూరులో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరు నగరపాలక సంస్థ ఆదేశాల తర్వాత కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు మరింత రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో వ్యాపారులను గుర్తు తెలియని ఆందోళనకారుడు హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీ రాష్ట్రంలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మార్వాడీలందరికీ కన్నడ రావాల్సిందేనంటూ సదరు నిరసనకారుడు ఓ మహిళను బెదిరించాడు. కర్ణాటక భాషా వివాదం వెనుక కాంగ్రెస్ సర్కారే కారణమంటున్నారు కొందరు. ఎందుకంటే గతంలో సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు కన్నడ భాషను బాగా ప్రమోట్ చేసేవారు. కర్ణాటకలో నివసించేవారు ఎక్కువగా కన్నడ భాషను ఉపయోగించాలని కోరారు. కన్నడను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన ప్రభుత్వ యంత్రాంగం 6 నెలల్లోగా కన్నడ నేర్చుకోవాలని బ్యాంక్ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతేకాదు బెంగళూరు మెట్రో స్టేషన్లలో హిందీ పేర్లను టేప్తో కప్పివేయడం అప్పట్లో వివాదానికి దారితీసింది. కర్ణాటకలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత కన్నడ భాషా ఉద్యమం సద్దుమడిగింది. కానీ అదే సమయంలో హిజాబ్, హలాల్ వంటి వివాదాలు సంచలనం సృష్టించాయి. హిందూ, ముస్లిం ఓట్లను పోలరైజ్ చేసే టార్గెట్ తో బీజేపీ వికృతమైన రాజకీయ క్రీడకు తెరతీసింది. కానీ కర్ణాటకలో మరోసారి అధికారం నిలబెట్టుకోలేకపోయింది. బీజేపీ మత విద్వేష రాజకీయాలను కన్నడ ప్రజలు తిరస్కరించారు.
బీజేపీపై తిరస్కార ధోరణి మూలంగా మరో చాయిస్ లేక కాంగ్రెస్ ను గెలిపించుకున్నారు. అయితే మరోసారి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రాంతీయత, భాష, సంస్కృతికి సంబంధించిన వివాదాలతో రాజకీయాలు చేస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన సిద్ధరామయ్య కన్నడ వర్సెస్ హిందీ వివాదానికి ఆజ్యం పోశారు. కర్ణాటకలో నివసించే ప్రజలందరికీ కన్నడ రావాలని గత అక్టోబర్లో సిద్ధరామయ్య చెప్పడంతో భాషా వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.